ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో మందుబాబు బైక్ ను ఆపకుండా వెళ్తూ కానిస్టేబుల్ రామును ఢీకొట్టాడు. కానిస్టేబుల్ రాము తలకు తీవ్ర గాయమయ్యింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాము పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో బైక్ నడిపిన వ్యక్తిని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. సార్ పెట్టరాగానే ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో మందుబాబు బైక్ ను ఆపకుండా వెళ్తూ కానిస్టేబుల్ రామును ఢీకొట్టారు. కానిస్టేబుల్ రాము తలకు తీవ్ర గాయమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి కానిస్టేబుల్ ను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలై పరిస్థితి విషమంగా మారింది. అయితే రాత్రి ఖమ్మం నగరంలోని కాలవోడ్ల వద్ద అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నిర్వహించారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ ఏదైతే కానిస్టేబుల్ రాముని అయితే ఢీకొట్టాడు. అదే రాము అతన్ని అంటే ఆపేందుకు ప్రయత్నించడంతో ఆ భయంతో నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపి కానిస్టేబుల్ రామును బలంగా అయితే ఢీకొట్టాడు. దీంతో రాము కింద పడిపోయి బైక్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన మిగిలిన కానిస్టేబుల్ సిబ్బంది ఏదైతే బైక్ ని అయితేనే అంటే నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక గాయపడ్డ కానిస్టేబుల్ రాముని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ రాము చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ద్విచక్ర వాహనదారుణ్ణి పోలీసులు అందులోకి అయితే తీసుకున్నారు. తాను తాగాననే ఆ విషయాన్ని ఒప్పుకొని భయంతోనే దొరకకుండా వెళ్లేందుకు స్పీడ్ గా వెళ్తున్నానని అయితే అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానిస్టేబుల్ ఒక్కసారిగా ఎదురు రావడంతో ఇలా జరిగిందని అయితే అతను చెప్తున్నాడు. ఈ ఘటనపై అటు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటన వరుసగా ఏదైతే అంటే నైట్ టైంలో అటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలోనే ఒక పోలీస్ అంటే అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి అయితే అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము ఏదైతే స్వచ్ఛందంగా వెళ్తున్నప్పటికీ వెనక వైపు నుంచి కూడా ఫోటోలు తీస్తూ తమకు చలానాలు వేస్తున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇటు కానిస్టేబుల్ రాము పరిస్థితి విషమంగా మారడంతో మాత్రం అటు పోలీసు సిబ్బంది కొంత అప్రమత్తమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ద్విచక్ర వాహనదారుని అయితే అదుపులోకి తీసుకుని అతనిపై పలు సెక్షన్ల కింద 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.